Welcome to my channel. So now you have seen the third angle method of projection. All dimensions are given in mm. Now you read out the dimensions which are given in the top view, front view and the side view. So here you can see this is the front view and this is the top view and this is the side view. This is right hand side view, because as it is given in the third angle method of projection, top view will be above the axis, front view will be below the axis, and now the will be the axis, and here it is the right hand side view. Now you can see the total length of the object is 18 plus 18, 36 plus 20, 56. Okay, so the length of an object is 56, and the width of an object is 32, and the height of an object is 16 plus 8, that is 24. And here you can also see this width is about 32, because this width is going to come from the top view, and you already know height of this one is 24, right? And here there is a base plate, and a small web is placed in between the base plate. So first of all you have to construct the base plate. So what is the dimension of the base plate? So the dimension of the base plate is about 56 and 32, having two major portions cutted at the edges of this one. Okay, this portion అంటే ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇదంతా కట్ చేసింది. ఫస్ట్ మనము బేస్ ప్లేట్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ హైట్ ఎంత ఉంది, 8 mm. సో ఫస్ట్ నేను 8 mm తీసుకుంటాను. ఇక్కడ నేను లైట్గా డ్రా చేస్తున్నాను. సో నేను పిక్చర్ని ఇలా చూశాను అనుకుందాం, అంటే ఇక్కడి నుంచి ఇలా. సో ఐ కాల్ దిస్ యాజ్ ఎక్స్. ఓకే, ఇక్కడి నుంచి నేను చూశాను అనుకుందాం. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూలో ఇది వచ్చేసి ఇక్కడ ఈ ప్లేట్, ఈ ఇంక్లైన్డ్ ఎడ్జ్ని చూసారా, ఈ ఇంక్లైన్డ్ ఎడ్జ్ కాస్త మనకు చిన్నగా కనపడుతుంది. తర్వాత ఈ 20 mm ఏదైతే ఫేస్ ఉందో ఈ 20 mm ఫేస్ ఇది అనమాట. ఇది వచ్చేసి మనకు 32. సో లెంత్ ఈ టైప్ తీసుకుందాము, విడ్త్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం, ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో మనకు లెంత్ ఉంటుంది కాబట్టి. ఓకే, లెంత్ 52. ఇప్పుడు నేను బేస్ ప్లేట్ కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ కంప్లీట్గా బేస్ ప్లేట్ చూడవచ్చు. ఇప్పుడు ఈ బేస్ ప్లేట్ని మనం ఎక్కడెక్కడ కట్ చేయాలి. సో ఈ పోర్షన్ కట్ చేయాలి, ఈ పోర్షన్ కట్ చేయాలి. సో ఇది బేస్ ప్లేట్. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంది, డిస్టెన్స్ 18. సో ఇక్కడి నుంచి నేను డైమెన్షన్ తీసుకుంటాను 18 mm. సో సింప్లీ ఇక్కడి నుంచి 18 mm తీసుకుంటాను. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది 20 mm. సో ఇక్కడి నుంచి నేను మళ్ళీ 20 mm తీసుకుంటాను, అండ్ రెస్ట్ విల్ బి 18. సో ఇక్కడ 18 కనబడుతుంది కదా, రైట్. సో ఇక్కడి నుంచి ఎంత డెప్త్ ఉంది, సో ఇది ఎంత డెప్త్ అంటే ఇక్కడి నుంచి, ఇప్పుడు సపోజ్ ఇది నేను రెక్టాంగిల్ లాగా గీస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పోర్షన్ ఉంది. సో టోటల్ 32, ఇది 16 ఉంది, అంటే 16 డెప్త్ కట్ అయింది అనమాట. సో ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేస్తానంటే మళ్ళీ 32 ఉంది కదా, ఇక్కడ 0 దగ్గర తీసుకొని ఇక్కడ 16 పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఈ 3 దగ్గర నేను ఏం చేస్తానంటే లైట్గా ఇక్కడ స్ట్రైట్ లైన్స్ గీస్తాను. జస్ట్ గమనించండి, వెరీ లైట్. ఇక్కడ కూడా లైట్గా గీస్తున్నాను, ఇక్కడ కూడా లైట్గా గీస్తున్నాను. తర్వాత పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఒకసారి డార్క్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలి. తర్వాత ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి, అంటే ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఎక్స్టెన్షన్ అయిందండి, 12 mm. ఇక్కడి నుంచి కూడా 12 mm. సో మళ్ళీ లెంత్లో నేను ఏం చేస్తానంటే లెంత్కి తీసుకేసుకొని 12 mm తీసుకుంటాను. సో 12 mm ఇక్కడ పాయింట్ పెట్టేసుకొని నేను లైట్గా జాయిన్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా 12 mm రావాలి. సో ఇక్కడ లైట్గా లైన్ తీసుకొని నేనేం చేస్తాను, ఎగ్జాక్ట్లీ 12 mm పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ 12 mm. ఇప్పుడు ఈ 12 mm పాయింట్, ఇక్కడ ఈ 12 mm పాయింట్స్ వచ్చినాయి, ఈ రెండింటిని దేనికి జాయిన్ చేయాలి, ఈ 20 mm ఉన్నదానికి జాయిన్ చేయాలంటే ఈ కార్నర్, ఈ కార్నర్. సో ఇప్పుడు నార్మల్గా స్కేల్ మామూలుగా పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని సింపుల్గా
జాయిన్ చేస్తాం. ఓకే, ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ హైట్ ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ ఎడ్జ్ మళ్ళీ 8 mm తీసుకొని ఇక్కడ 8 mm ఎడ్జ్ కాస్త మళ్ళీ నేను లైట్గా కిందికి డ్రా చేస్తాను, ఎందుకంటే ఇది టాప్ ఆఫ్ ద బేస్ ప్లేట్, రైట్. సో మళ్ళీ ఇదే లైన్కి, ఈ టాప్ ఎడ్జ్ లైన్కి బేస్ చేసుకొని ఫిగర్ పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి దీనికి డ్రా చేస్తాను. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే ఇక్కడ కూడా 8 mm బేస్ ప్లేట్ తీసుకోవాలి. ఎలాగైతే ఇక్కడ మనం 8 mm తీసుకున్నామో ఇక్కడ కూడా 8 mm తీసుకొని కిందికి డ్రా చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు లెంత్కి ప్యారలల్గా స్కేల్ పెట్టుకొని డ్రాఫ్టర్ ఫిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టాను. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డ్రా చేయండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డ్రా చేయండి. సో మనకు ఒక బేస్ ప్లేట్ కంప్లీట్ అయినట్టుగా కనపడుతుంది, రైట్. సో ఈ బేస్ స్ట్రక్చర్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఈ బేస్ స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ అయినట్టుగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పోర్షన్ని మనం ఇక్కడ అరేంజ్ చేయాలి. అరేంజ్ చేయాలంటే ఇది మిడ్ పాయింట్లో ఉంది. సో టోటల్ లెంత్ ఎంత 56 ఉన్నది కాబట్టి దీన్ని 28 దగ్గర మనము మిడ్ పాయింట్ పెట్టుకోవాలండి. 28 దగ్గర మిడ్ పాయింట్ పెట్టుకున్నాక దీని విడ్త్ ఎంత ఉంది, దీని లెంత్ 8 mm అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 mm తీసుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ 4 mm తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్నాను. సో ఈ 2 పాయింట్స్ పెట్టుకున్నాను. 2 పాయింట్స్ పెట్టుకున్నాక ఇది 14 ఉంది, రైట్, అండ్ 10 ఉంది. సో 14 + 10 ఎంత 24. సో ఈ పాయింట్ నుంచి మనము 24 విడ్త్ తీసుకోవాలండి. సో ఇక్కడ నేను ఈ విధంగా సెట్ చేసుకొని 24 mmని నేను డైరెక్ట్గా ఇక్కడ డ్రా చేసుకుంటాను. ఓకే 24 mm. అండ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దట్ వన్? హైట్ ఆఫ్ దట్ వన్ ఈజ్ 16. ఎత్తు 16 mm ఉందండి. సో ఇక్కడి నుంచి నేనేం చేస్తాను 16 mm తీసుకుంటాను. ఓకే 16 mm తీసుకున్న తర్వాత మనం ఈ హైట్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఎంత థిక్నెస్ ఉంది 8, అంటే ఈ వెబ్ అనేది 8 థిక్నెస్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ మనం 8 mm తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తాం. ఓకే లైన్ డ్రా చేశాక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందండి, ఇది చూడండి, ఇది 14 ఉంది. సో మళ్ళీ ఈ డైమెన్షన్ ఈ లైన్కి విడ్త్ లైన్కి ప్యారలల్లా పెట్టేసుకొని నేను 14 mm ఎగ్జాక్ట్లీ 14 mm లైన్స్ని ఈ పాయింట్ నుంచి మరియు ఈ పాయింట్ నుంచి రెండింటిని డ్రా చేశాను. ఓకే 2 డ్రా చేసిన తర్వాత ఈ 2 పాయింట్స్ని కూడా నేను కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఎక్కడ జాయిన్ చేయాలి? సో ఇక్కడ కూడా నేను ఈ పాయింట్ దగ్గర కూడా నేను లైట్గా డ్రా చేస్తాను. ఈ పాయింట్ని ఈ రెండింటి పాయింట్ని జస్ట్ నార్మల్గా స్కేల్ తీసుకొని, నార్మల్ చిన్న స్కేల్ కానీ ఈ డ్రాఫ్టర్ స్కేల్ కానీ తీసుకొని ఈ రెండింటిని కూడా మీరు లైట్గా ఫస్ట్ జాయిన్ చేయండి. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకొని దీనికి ప్యారలల్గా పెట్టేసి దీన్ని డ్రా చేయండి. సో ఇప్పుడు మనకు ఒక కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఇందులో ఏది డార్క్గా గీయాలి, ఏది లైట్గా గీయాలి, ఈ మిగతా లైన్స్ అన్నీ కూడా నేను డార్క్గా గీసాను. సో ఇక్కడ మీరు చూడండి, ఈ బేస్ ప్లేట్లో ఈ లైన్ కనబడదు, ఎందుకంటే ఈ బ్లాక్ అడ్డం వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గీయాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, తర్వాత ఇది, సో ఇవన్నీ కూడా డార్క్ చేయాలండి. సో ఇవన్నీ డార్క్ చేసి నేను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి నేను ఏ విధంగా డార్క్ చేస్తున్నానో ఒకసారి మీరు గమనించండి. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నేను అన్నీ ఏవేవైతే ప్యారలల్ లైన్స్ ఉంటాయో నేను ఒకటేసారి డ్రాఫ్టర్ ఫిట్ చేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఒకటేసారి నేను డార్క్ చేస్తున్నాను, ఎందుకంటే 2-3 సార్లు సెట్ చేసుకోవడం అనవసరం కాదు. సో ఇప్పుడు మళ్ళీ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏదేదైతే డార్క్ ఉంటుందో ఆ లైన్స్ అన్నీ కూడా మళ్ళీ నేను డార్క్ చేస్తున్నాను. చూడండి ఒకటేసారి నేను సెట్ చేసుకున్నాను. ఏవేవైతే ప్యారలల్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సీక్వెన్స్గా నేను డార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు మీకు ఒక కంప్లీట్ పిక్చర్ లేఅవుట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు
ఇంకా 2 3 లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లైన్కి సెట్ చేసుకొని ఈ 2 లైన్స్ డార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంక్లైన్డ్ వెబ్ ఉంది కదా, ఈ ఇంక్లైన్డ్ వెబ్ ఈ రెండింటిని డార్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి, ఈ లైన్ని కూడా నేను డార్క్ చేస్తాను. ఇప్పుడు మీకు ఇది క్లియర్ కట్గా డైమెన్షన్ అనేది మీకు క్లియర్గా కనపడుతుంది ఏదైతే ఉందో. ఇప్పుడు మీరు దీనికి డైమెన్షన్స్ ఇవ్వాలి. ఈ డైమెన్షన్స్ ఇవ్వాలన్నప్పుడు దీనికి మీరు ఈజీ వే ఇలా ఇలా చూసుకోండి. దీనికి పెట్టేసి దీని డిస్టెన్స్ కానివ్వండి, లేదంటే ఇలా స్ట్రైట్గా పెట్టేసి, సో దీని ఎడ్జ్ టోటల్ లెంత్ ఎంత ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్స్ ఇవ్వండి. ఎక్స్టెన్షన్ లైన్స్కి ఇక్కడ డైమెన్షన్ లైన్ విత్ 2 arrow heads. ఓకే, సో టోటల్గా 56 అని ఇవ్వండి. లేదా ఇక్కడి వరకు ఎంత, ఇక్కడి వరకు ఎంత, ఇక్కడి వరకు ఎంత. సో నెక్స్ట్ ఈ 2 లైన్లు ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత. సో అలా మీరు డైమెన్షన్స్, సో మీరు డైమెన్షన్స్ కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో డైమెన్షన్స్ ఎలా ఇచ్చామనేది చూడండి. దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. Thank you. And if you like this construction method, you please follow the channel and you watch all the videos for your benefit.